కిషోర్ గారు, కామదేని కిషోర్ గారు సార్ మహాత్మా గాంధీ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి గవర్నర్ గారు కూడా కామదేని కిషోర్ గారు వెంకయ్య గారు, వెంకయ్య గారు పణంగా పెట్టి సాధించినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఈనాడు మన దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వర్ధిల్లాలి తెలుగువారి ఆత్మగౌరవం, వర్ధిల్లాలి తెలుగువారి ఆత్మగౌరవం, వర్ధిల్లాలి తెలుగువారి ఆత్మగౌరవం, వర్ధిల్లాలి తెలుగువారి ఆత్మగౌరవం. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి. 2 నిమిషాలు కుటుంబాల్లో వేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ విగ్రహాల దగ్గరికి వచ్చి నివాళులవలసిందిగా శ్రీరాములు గారి 125వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గత సంవత్సరం మన ఇదిగోండి ఇప్పుడు దాకా అక్కడ వాకింగ్ క్లబ్లో ఫంక్షన్ జరిగింది. ఏంటనుకుంటున్నారా? ఈరోజు ఇదండి ఈయన పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలండి, 125 జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇంటి దగ్గరికి వచ్చాను. ఎలాగో లేచి ఉంది, లేకపోతేమో అనుకున్నాను, లేచి ఉంది. పొద్దున్న టిఫిన్ వేసుకుంటాను. టీ తాగావా? తాగేసింది. టిఫిన్ చేసుకొని తింటారంట. చూద్దాం ఏం టిఫిన్ వస్తుంది ఏంటో వంటగదిలో కదా. మరి అయ్యండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇందాక చెప్పలేదంటే ఈయన ఇప్పుడే వచ్చారు. ఇంకా మేమేం చేస్తాం, లేచి టీ తాగేసాను. ఫస్ట్ లేవగానే మొహం కడుక్కొని టీ తాగేస్తానండి. తర్వాత టిఫిన్ చేస్తాను. ఇదిగోండి టిఫిన్ చేస్తున్నాను, దోశలు వేస్తున్నాను. దోశల పిండి ఉంది, దోశలు వేద్దామని. పొద్దున ఏదో తినాలి. అవును, తినేస్తాం. తిని అప్పుడు మళ్ళీ ఒకసారి తినేసిన తర్వాత గ్లాస్ పాలు తాగుతాం. టీ కూడా తాగుతావుగా పొద్దున్న? పొద్దున్నే టీ తాగు, టీయో కాఫీ ఏదో తాగుతా, అలవాటు పొద్దున్నే. సరే కానీ ఏదో తాగు. కారపొళ్ళు, పొట్నాల పప్పు, చాలా పొట్నాల కారం, చాలా రకాలు చేశానండి వీడియోలో. ఇంకా నేను అసలు పచ్చళ్ళు కానీ ఏమైనా చాలా పట్టినవి ఉన్నాయి, అవి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఈ దోశలు వేసేసుకొని పచ్చడి ఉంది మామూలుగా. ఇంకా పచ్చడి వేసుకుని తిన్నాడే, ఇంకెందుకు లేవు పచ్చడి చేయడం చేయలేదు. అదే పల్లీలు పచ్చడి. పొద్దున్నే రైస్ పై ఆడుకుంటా ఉంటదండి.
ఒకసారి ఎప్పుడు లేచో తెలియదు, ఎప్పుడు పడుకుంటో తెలియదు. ఒక్కసారి లేట్గా లేచి ఒక్కసారి తొందరగా లేచి మేము లేవగానే ఇంక లేచిపోద్ది, ఆడుతూ ఉంటుంది మా వెనకాల తిరుగుతానే ఉంటుంది. వేసేసిన తర్వాత ఇంకేదో కూర చేస్తాను, చారు టమాటా చారు పెట్టేసేసి ఏదో కూర చేసేస్తాను. మరి చేయటం లేకపోతే కూరలు ఉన్నాయి, రాత్రి కూడా నేను చికెన్ కూర చేసింది ఉంది, చూసి దాన్ని బట్టి చారు పెట్టేద్దాం అనుకుంటున్నా. నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి, మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయి. అయితే ఆ పాప చిన్న పాప సీమంతం మేము వెళ్ళామండి, చాలా బాగా జరిగింది, భోజనాలు కూడా చాలా బాగా జరిగినాయి. అయితే మేము సాయంత్రం అక్కడ ఉండి వచ్చేసరికి లేట్ అయింది. ఇంక ఇంట్లో కాసేపు ఉన్న తర్వాత మా పాప వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చారు. మా అక్క వాళ్ళ దగ్గర కాసేపు సాయంత్రం ఉందాం అనుకున్నాము. సాయంత్రం కాసేపు ఉందాం అనేది మా పాప వాళ్ళ అత్తగారు వాళ్ళు ఫోన్ చేశారు వస్తున్నామని. ఇంకా అందుకని మళ్ళీ ఎమ్మటే బయలుదేరి వచ్చేసామండి. నిన్న ఫంక్షన్ పెడదాం అనుకున్నాం, కుదరలా, ఎండ చిన్నపిల్లతో కుదరలా, ఎత్తుకొని కుదరట్లేదండి. కొంచెం మా బుడ్డాం గురించి వీడియోలు పెట్టడం కూడా లేట్ అవుతుందండి. ఈయన కూడా ఉండట్లేదు, అసలు టయానికి ఉండట్లేదు. ఇంకా నేను నా పనులన్నీ నేనే చేసేసుకున్నా, నాకేమో వీడియో తీసేవాళ్ళు లేరని నేను చేయట్లేదండి. కొంచెం చికెన్ పచ్చడి ఉంది, మా పాపకేమో చికెన్ పచ్చడి చేస్తాను. లైట్ గా సరిపోద్ది, ఘాటుగా ఉంది కొంచెం. ఏంటిదో చికెన్ పచ్చడి? చికెన్ పచ్చడి అండి. పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం కదండి. నేను ఈ పూట ఎందులో చేయలేదు, నేను పెడతారా ఇంకా తాత ఏంటి అంటున్నా చెప్పు. తాత నా దగ్గరికి వచ్చేసింది, బాయ్. నా దగ్గరకు వచ్చేసింది. సాయంత్రం అయితేనండి డాబా పైకో లేకపోతే కిందకో తీసుకొని ఆడించి ఒక గంటన్నర సేపు ఆడించి తీసుకొని వస్తున్నానండి. అదేంటంటే పిల్లలందరూ ఆడుకుంటారు, రోడ్డు మీద కూడా సాయంత్రం పిల్లలు ఆడుకుంటారు, అక్కడ తీసుకెళ్ళి చూపించాలి. చూపించాలి. ఇక ఆ టైం అయితే సాయంత్రం బయటకు వెళ్దాం అంటే తీసుకెళ్ళి ఆడించి తీసుకొస్తానండి రోజు. అందుకని కొంచెం పని అవ్వట్లేదు, ఉండట్లేదు, వీడియోలు కొంచెం లేట్ అవుతుంది మా వీడియోలు. వీడు మాత్రం ఒకసారి ఉండడు, అది వెళ్ళి తలుపులు కొట్టేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. వాళ్ళ ఎరకాలు పరిగెత్తాడు, మా పని నడకొచ్చింది కదండి, ఇంకా పరుగులే. అవును, ఆడతాడు. తలుపులు సౌండ్లు చూసారా? అది సూపర్ చెప్పు, సూపర్ సూపర్ బందని చెప్పు. సూపర్ చెప్తావుగా, సూపర్ అంటదండి. సూపర్ సూపర్ అబ్బా, సూపర్. ఇలా అను, సూపర్ అను, సూపర్ అను. ఇలా అనాలి. మామూలు ఎప్పుడు అంటావు? ఇదండి ఈ పాప అయితే, మా ఊడైతే అది కాదు, అది చెబుతాడు. పోవం పోవం పోవం, అదొక ఆట నేర్చుకుంటా. అందరూ మా అమ్మాయి, మా అమ్మాయి అందరూ. తాత తక్కువ, నేను కూడా మా అమ్మనేనంట, వాళ్ళ మా అమ్మ కూడా మా అమ్మ, వాళ్ళ అమ్మ కూడా అమ్మమ్మ అంటది. పలకలేదంటే ఎక్కువ సార్లు అమ్మమ్మ అమ్మమ్మ అంటది. వాళ్ళ అమ్మని కూడా అమ్మమ్మ, అమ్మమ్మ. నేను కూడా తాతయ్యని కూడా అమ్మమ్మ, అమ్మమ్మ. అయ్యే చిన్న పెట్లు మనకు తెలియదు, తీసుకొచ్చామండి. అవ్వండి అక్కడ వంద చూసారు కుర్చీలో, దగ్గర చూపిస్తాను అక్కడ చూడండి. మా పొట్టోడి కోసం ఇక చిన్న పెట్టలు 2 ఉన్నాయి, వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు. అవి ఆడుకున్నట్టు చూసి వాటికి నీళ్లు పోయటం, వాటికి మేత వేయడం అన్నీ వేసిద్ది, ఏదో తెలిసినట్టుగా. ఈరోజు చేపలు తీసుకురమ్మన్నానండి. నేనేమో ఎక్కడ దొరకలేదులే, రేపు తీసుకొస్తానన్నది. ఒకవేళ తీసుకొస్తే చేపల కూర చేసి చూపిస్తానండి. చేసి చూపిస్తాను. ఇవాళ సోమవారం కదండి, నాదివారం. చేపలు అన్నీ లేవు, చూశాను. మధ్యాహ్నం మటనే పెట్టారంట అక్కడ మా ఇంటి దగ్గర మార్కెట్లో. ఇంకోసారి చూశాను కానీ అక్కడ కూడా లేవు. సరే ఏంటంటే ఈరోజు వేరే
టిఫిన్ తింటాం అయిపోయిందా? ఇదిగోండి టిఫిన్ చేసేస్తా కదా, వేడిగా ఒక టీ పెట్టుకుంటామండి పాప నేను. ఈయన టీ తాగలేదు మా ఇద్దరికే. నేను తాగట్లా. టిఫిన్ కూడా ఈ రోజు ఈయన బయట చేసేది వచ్చేసారు. ఓకే. ఏదో పని చేయి, షుగర్ లస్సీ కొంచెం. షుగర్ లస్సీ నేను తాగుతాను. షుగర్ వేయకుండా భలే పిలుస్తుంది అమ్మ. సరే టీ పాపం అంటే ఇంగ్లీషా? అట్టేస్తున్నావా? మా పాప మళ్ళీ ఏమందండి వేస్తున్నాను, బాగున్నాయంట. అందుకని ఇంకో దోశ వేయమంటే వేస్తున్నాను. ఒక్కోసారి 2-3 వేసి తింటది, ఒక్కోసారి అసలు తిందు. అవును. అందుకోసమని ఆమె ఏదో ఒకటి పాలు దాటు ఓట్స్ ఏదో తింటది. అందుకే టిఫిన్ వద్దంటదని నేను ఆమె కోసం ఎక్కువ వేయలేదు. నేను ఒక పొయ్యి మీద టీ పెట్టిన పోనా అట్టుపిండి సరిపోతాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసావా? ఒకటి చాలంట. వేసేస్తాను అంటే నేను ఒక 4 రోజులు సరిపడా ఇడ్లీ పిండి దోశ పిండి వేసేస్తానండి. ఆ వేసినప్పుడు గ్రైండర్ పట్టేస్తాను. అయితే అది ఒక రోజంతా ఒక 4 రోజులేమో అట్లా తింటాం, ఒక 4 రోజులేమో ఇడ్లీ తింటాం అట్లా. అయితే ఇప్పుడు ఈ దోశ పిండి అయిపోయింది కండి, ఇడ్లీ పిండి అయిపోతే ఇడ్లీ పిండి వేస్తాను. ఇది అయిపోగానే అయిపోయింది దోశ పిండి. మళ్ళీ ఆ పిండిలో అయిపోయాక మళ్ళీ పడతాను. చెప్పు. ఇవ్వండి జానీ జానీ ఎస్ పాప పాట ఉంటది కదా చిన్నపిల్లలది, అది టీవీలో పెడతామండి, చూసిద్ది. నేను పాడాను కాహా పాప అంటుంది. ఇప్పుడు మాటలు వస్తున్నాయి. ఇప్పుడు మనం పాడామనుకోండి మొత్తం పాడిద్ది. కానీ సమాధానం చెప్పొద్ది. జానీ జానీ ఈటింగ్ షుగర్ అంటే నో పప్ప అంటుంది. అన్ని చెబుతుంది. అన్ని చూసి అలవాటు చేసుకుంటుంది. కంప్యూటర్ పిల్లలు అయిపోయారు. అవును, ఇట్టే పట్టేస్తారు. ఆడమ్మ పాడుతుంటే చెప్తుంది అంటుంది. ఇంకా మాకు కాలక్షేపం మా మనరాలేదండి, టైం పాస్ అయిపోద్ది. చక్కగా ఆడిస్తా ఉంటది. మాకు ఇంకా తొందరగా సరిపోతుంది సాయంత్రం దాకా. ఆమె పడుకునేదాకా ఇక ఆమెతోనే ఆమె వెనకాల పరిగెట్టడం, ఆమె పనులు చేయటం, ఆమెకి టిఫిన్ పెట్టడం, నీళ్లు పోయటం. ఇవన్నీ నీళ్లు పెట్టేసాను పొయ్యి మీద. ఇప్పుడు నీళ్లు పోసేస్తాను. మేము టీ తాగేసేసి ఇంకా పాపకు నీళ్లు పోసేస్తే పని అయిపోతుంది. ఇంకా వంట పని చేస్తాను. బొడ్డోడికి చిన్ని తీసుకోరా, అట్టే అయిపోయింది. ఇచ్చిరా, అట్టే ఇచ్చిరా. జానీ జానీ పాప మరి ఇటు వచ్చాను జానీ అన్ని చెప్తావు. ఇదిగోండి వికాస్ మరిగింది కదా, పాలు పోసేస్తాను. మర్చిపోయి పంచుతారు తర్వాత వేస్తారు. నాకు మనం మేము ఏ కూర వండుకుంటే ఇష్టంగా తింటుందండి. ఇదివరకు వేరుగా ఉండేవాళ్ళం కానీ ఆయన వాళ్ళమ్మ చేసిద్ది అప్పుడప్పుడు. కానీ ఈ మధ్య మేమేం తింటుంటే అన్నం అడుగుతుంది, అదే తింటుంది ఇష్టంగా. యాక్చువల్ డాక్టర్లు పాలు వద్దులేమ్మా, మాలో మీరు ఏం తింటే అది పెడతా ఉండండి, పెట్టమన్నారు. అన్ని రకాలుగా పెట్టండి అని చెబుతున్నారు డాక్టర్ గారు. కాకపోతే పాలు మరి అప్పుడప్పుడు అడుగుతుంది కాబట్టి మేము పాలు కూడా పడుతున్నాం. ఏదో చిన్న గ్లాస్ కాసేసి ఇచ్చేస్తాను. జాతిపాలు తీసుకొస్తావు కదా, చిన్న గ్లాసు బూస్ట్ వేయచ్చు లేదంటే నేను వేయట్లేదు. టీ అది ఇప్పుడు పెట్టకూడదంట కదండి, 3 సంవత్సరాల దాకా ఎక్కువ పెట్టకూడదంట.
అంటే ఆమె గిఫ్ట్లు పెట్టాను అది మామూలుగా బాగా ఇచ్చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య మేము పెద్ద వీడియోలు పెట్టలేకపోతున్నాం. నా డ్యూటీ పనిలో పడి చిన్న పాప ఏం కుదరట్లేదు, సరిగ్గా నిద్ర ఉండట్లేదు, రెస్ట్ కూడా ఉండట్లేదు. చిన్న పాప తెలియదు కదా, లేట్ అయిపోతుందండి నిద్రపోయేసరికి. అందుకని చెప్పి పొద్దున్న వెళ్ళిపోతున్నారు డ్యూటీకి, మేము వేసేసరికి వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. ఇంకా అందుకోసమని మాకు వీడియోలు తీయడానికి అది ఇబ్బందిగా ఉందండి. పెడతాము, ఇంకా నేను వీలు చూసుకొని ఏదో టైంలో మాత్రం వీడియో పెడతాకి ట్రై చేస్తాము, పెడతాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్ అండి.